మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకేలాంటి ఫీలింగ్స్. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మనమిద్దరం ఇప్పుడు కలిపి చేసింది మంచిది కాదు. నువ్వేం బాధపడకు. పొద్దున లేచి రీతుతోనూ సంజయ్తోనూ మాట్లాడతాం. వాళ్ళిద్దరూ తెలివైన వాళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ మీరు అర్థం చేసుకోవడం లేదు. మనిద్దరి సామాజిక సంబంధం వేరు వేరు. అయితే నువ్వు నాకు వేరుగా ఉండాలనుకుంటున్నావా? పొద్దున లేచి నువ్వు రీతుతో మాట్లాడు, నేను సంజయ్తో మాట్లాడతాను. అన్నీ సర్దుకుంటుంది. రీతూ. చెప్పండి బావగారు. మా రీతూ, నిన్ను సురభి గారు రూమ్కి రమ్మని పిలుస్తున్నారు. వెళ్తాను. సంజయ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి అన్నయ్య, మీరు ఏం మాట్లాడాలి? తల్లి, ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీకు పెళ్లి కూడా అయిపోయింది, అలాగే సెటిల్ అయ్యావు, చాలా సంతోషంగా కూడా ఉన్నావు. అవును మమ్మీ, సంజయ్ ఇస్ అ వెరీ గ్రేట్ హస్బెండ్. కానీ మమ్మీ, యు ఆర్ ద బెస్ట్. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే, నీకు పెళ్ళైపోయింది, ఇంకా నా టెన్షన్స్ అన్నీ దూరం అయిపోయాయి. సో నేనేమనుకుంటున్నానంటే, నేను కూడా పెళ్లి చేసుకోవాలని. నిజంగానా? ఐఎమ్ సో హ్యాపీ మమ్మీ. నిజం చెప్పనా అన్నయ్య, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎవరైనా నచ్చారా? ఎవరు? ఆ హౌస్ ఓనరేనా? అన్నయ్య, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. ఎవరో చెప్పండి అన్నయ్య. విజయ్ గారు. ఏంటి? సురభి గారా? అంటే అత్తయ్య? అన్నయ్య, మీకు మైండ్ పాడైపోయిందా? మీరేం మాట్లాడుతున్నారు? మీరిలా ఎలా ఆలోచించగలిగారు? నా భర్త అన్నయ్యతో. సంజయ్, నేను చెప్పేది పూర్తిగా వినవు. సురభి గారు కూడా జీవితంలో ఒంటరిగా ఉన్నారు. తను వాళ్ళ కూతురు ఇంట్లో ఎలా ఉండగలుగుతారు?
సో నేను ఏమనుకున్నారు? మీ కూతురు అత్తగారిల్లని మీ అత్తగారిల్లుగా మార్చుకోవాలనుకున్నారా? మీకు సిగ్గుగా లేదు? మీరు ఎలాంటి తల్లి? మీరు నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా? సొసైటీ ఏమనుకుంటుంది, మన చుట్టాలు ఏమనుకుంటారు? ఇలా చూడమ్మా, ఎవరు ఏమనుకున్నా వాళ్ళ గురించి నాకు అసలు బాధ లేదు. నాకు నువ్వేమనుకుంటున్నావు అన్నది మాత్రమే ముఖ్యం. మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇంకా మీ పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని ఏ సంబంధంతో పిలవాలి? తను నాకు అత్తయ్య లేదా వదినా? ఈ ప్రపంచంలో మీకు అసలు ఇంకెవరూ దొరకలేదా? నా ఇల్లే దొరికిందా మీకు? అరే, ఈ సంబంధంతో నేను ఎలా జీవించగలను? మీకు కొంచెమైనా సిగ్గుండాలి మమ్మీ. చూడు సంజయ్, విషయాన్ని అర్థం చేసుకొని ట్రై చేయి. అయ్యా, అసలు నేను ఏం అర్థం చేసుకోవాలి? నీ మైండ్ పాడైపోయింది అనుకోవాలా? మీ కళ్ళు చీకటితో కమ్ముకుపోయాయా? ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పో మీకు తెలీదా? మమ్మీ, మమ్మీ, అట్లీస్ట్ నేను చెప్పేది వినండి. సురభి గారు, సురభి గారు ఒక్క నిమిషం ఆగండి. సురభి గారు ఆగండి. అరే దినేష్ గారు, మీరా? నమస్తే సురభి గారు, ఎలా ఉన్నారు? నమస్తే. రండి, లోపలికి రండి. అయ్యో పర్లేదండి. లేదు లేదు, లోపలికొచ్చి టీ కాఫీ ఏదైనా తాగండి. రండి. అరే, మీరు ఇంత బలవంతం పెడుతున్నారు కాబట్టి మీకు ఇష్టమైంది ఇవ్వండి. అలాగే, నేను నీళ్ళు తీసుకొస్తాను. తీసుకోండి. ఆ, ఆ. సురభి గారు, చెప్పండి. మీరు నాకు ఎప్పుడు రెంట్ ఇస్తారండి? రెంట్ ఇంకో 2 రోజుల్లో ఇచ్చేస్తానండి. పర్లేదులే, 2-3 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. మనీలే కదా. సరే అయితే నేను వెళ్ళనా? సరే, వెళ్ళరండి. నమస్తే. నమస్తే. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? ఆ హౌస్ ఓనర్ ఏదో ఒక వంకతో రోజు నా దగ్గరకొచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వేం బాధపడకు. నేను 6 నెలల ఇంటి అద్దెని నీ అకౌంట్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. వద్దు, నేను నిర్ణయించుకున్నాను. ఏ? నేను తిరిగి మా ఊరికే వెళ్ళిపోవాలని. ఇన్ని రోజులు నేను రితు కోసమే ఉన్నాను. ఇప్పుడు తనకి పెళ్ళయి సెటిల్ అయిపోయింది. ఇక నాకు ఏ బాధ లేదు. మరి నేను రాకముందు కూడా మీరు బానే ఉన్నారుగా, అలాగే ఇప్పుడు కూడా బావుంటారు. అలాగే మనిద్దరి సామాజిక సంబంధం వేరు వేరు. మన ఈ కొత్త సంబంధానికి భవిష్యత్ అనేది లేదు. దీన్ని ఇక్కడితోనే ఆపేస్తే మంచిది. అరే, నీకేమైనా మతిపోయిందా? నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు నాతో మా ఇంటికి షిఫ్ట్ అయిపోమని. కాని నువ్వు నా మాట వింటం లేదు. అయితే అక్కడ మీకు ఉంపడిగత్తగా ఉండమంటారా? సంజయ్ రీతు ముందు నన్ను ఎలా ఉండమంటారు? నువ్వు మళ్ళీ మొదలెట్టావా? ఇంతకీ నీకేం కావాలి చెప్పు. మనిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడితో ఆపేయమంటున్నాను. అది ఎప్పటికీ జరగదు. నన్ను పెళ్లి చేసుకుంటావా?